ఎలా అనిపిస్తుంది బ్రో? నిన్న టాస్క్ వచ్చింది కదా బిగ్ బాస్ లో, ఎలిమినేషన్ అయిన వాళ్ళు వచ్చి చేసినారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. శ్రీరథము రావాలనుకున్నాను, నిజంగా వచ్చింది, చాలా బాగుంది. ఓకే. అంటే తనుజని టార్గెట్ చేశారు, వేరే వాళ్ళని టార్గెట్ చేశారు, వచ్చిన వాళ్ళు సరిగ్గా నామినేట్ చేయలేదు అంటున్నారు కదా. అలానే ఎందుకు అనుకోవాలి? బయట అట్లే అనుకుంటాను. బయట అనుకున్న లోపల ఉండదు కదా. ఎవరి మీద ఎవరికి కోపం ఎవరో తెలుసు, నామినేట్ చేస్తారు కంపల్సరీగా, బాగానే ఉంటుంది ఈసారి. సో ఎలా అనిపించింది ఎపిసోడ్ మరి? ఏ నిన్న ఎపిసోడే నాకు చాలా బాగా నచ్చింది. ఆ రమ్య పికిల్ సరిపోవడం ఇంకా బాగా నచ్చింది. ఎందుకు బ్రో? అసలు ఆ షోకి రావడమే ముందు నాకు ఇష్టం లేదు. నా పరంగా చెప్తున్నాను, నేను ఆ షోకి రావడం నాకు ఇష్టం లేదు ముందు. వీళ్ళకి అసలు ఛాన్స్ ఇచ్చాను అన్నాడు ముందు ఆమెకి. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లోని మన సంజన గారు ఉంటారు. ఎందుకు సంజన? తనూజాకు మంచి ఓటింగ్ ఉంది కదా, సుమన్ శెట్టికి మంచి ఓటింగ్ ఉంది కదా, ఇమానియల్ కూడా మంచి ఓటింగ్ కదా. ఇమానియల్ ని ఫస్ట్ ప్లేస్ పెట్టుకున్నా, ఇప్పుడు సుమన్ శెట్టిని 2వ ప్లేస్ పెట్టుకున్నా, తనుజాని 4వ ప్లేస్ పెట్టుకున్నా, డిమాండ్ పవన్ మాత్రం 3వ ప్లేస్ పెట్టుకున్నా, ఈ కింద లాస్ట్ సంజన పెట్టుకున్నా. విన్నర్స్ ఇద్దరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు నాగార్జునకు. ఈసారి ఎవరు ఉండబోతున్నారు అలా? ఇమానియల్ ఇంకొకరు అయితే సుమన్ శెట్టి అని నేను అనుకుంటున్నాను. మేబీ సుమన్ శెట్టి అవ్వచ్చు, తనుజ అవ్వచ్చు. ఈ పవన్ కళ్యాణ్, ఈ డిమోన్ పవన్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారు మరి? వీళ్ళని మర్చిపోయినారా? అంత బ్రహ్మాండంగా ఏం ఆడట్లేదు ఆ షోలోని, అసలు ఏమీ లేవు, కాంట్రవర్సీలు తప్ప ఏమీ లేవు. సో బిగ్ బాస్ లో ఇప్పుడున్న వాళ్ళలో నెక్స్ట్ వీక్ ఎవరిని ఎలిమినేషన్ చేస్తే బాగుంటుంది? మాధురి గారిని. ఎందుకు నచ్చలా నాకు. ఎందుకు నచ్చలేదు? ఆవిడ గేమింగ్ నచ్చలా, ఆడే తీరు నచ్చలేదు, ఆవిడ మాట్లాడే పద్ధతి నచ్చలేదు అసలు. ఓకే. సో ఇంకా ఇంకొకరిని ఎలిమినేషన్ చేయాలనుకుంటే ఎవరు చేస్తే బాగుంటుంది? ఇంకొకరు చేయండి, దివ్యం చేయాలి. దివ్య కూడా ఈ మధ్య డల్ అయిపోయింది ఆట. అట్లా బర్నీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి, బర్నీ ఉన్నప్పుడు ఆమె బాగానే ఆట ఆడేది. ఒక ఫాదరు డాటర్ ఆ రిలేషన్ నుండి పాపం ఏదో చేశారు, ఆడుకున్న అంత బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆడట్లా. అది వచ్చే 2 days నుంచి అయినా కానీ ఆమె ఆడిందంటే నామినేషన్ మాత్రం ఏముండదు. బిగ్ బాస్ కు హై కంటెంట్ ఎవరు ఇస్తున్నారు? ఇమానియల్. లో కంటెంట్ ఎవరు ఇస్తున్నారు? లో కంటెంట్ ఎవరు ఇస్తున్నారంటే కళ్యాణ్. సో మళ్ళీ ఆయన ఎలిమినేషన్ చేయకుండా కదా, ఎందుకు మరి అలా? అది మనం చేయాలి కదా, మనం చేసినా చేయకపోయినా అలాగే ఎలిమినేషన్ అయిపోతున్నారు. అక్కడ అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుతుంది బిగ్ బాస్ లోని, ఫెయిర్ ఎలిమినేషన్ అయితే జరగట్లా. సో ఎలా చెప్తారు అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుతుందో? ఎలా చెప్తారు మీరు? బర్నీ గారు ఇంతవరకు బాగా ఆడారు ఆట.